అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికద వేరండుగాథ పలుకగనేలా. ఆ రకంగా గజేంద్ర మోక్షణం మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గజరాజు ఆ మడుగులో పద్మసరోవరంలో చిక్కుకుపోయింది. మొసలికి దానికి ఘర్షణ జరుగుతూ ఉన్నది. పట్టుదలతో ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. నేను గెలవాలి అని. ఎట్లా ఉంది అంటే ఆయన పరాక్రమాన్ని చూచి ఆకాశంలో ఉండే రాసులు మకర రాశి, మీనరాశి, కర్కాటక రాశి అనే రాసులు ఒక్కసారిగా సూర్యమండలంలో భయపడి దూరిపోయినాయి రక్షించమని చెప్పి. ఆటోపంబునతిమ్ము రొమ్ము గల వజ్రాభీల సంతంబులన్ దాడించున్మెడ చుట్టుపట్టి హరిదోర్దండాహ సంభాసుండాహదిన్ నీటన్మాటికి మాటికెందిగువగా నీరాటమున్నీటి పోరాటం నోటమి పాటు దూపుట కారణ్యాటంబు వాచాటమై. నీటిలోకి మళ్ళా లాగుతున్న మొసలండి ఎలాగైనా ఓడించాలి అని చెప్పి గజరాజు ఎన్ని రకాలుగానూ గగ్గోలు చేశాడు. దాన్ని వేగంగా పైకి ఎగరగొట్టి పిడుగులంటి భయంకరమైన దంతాగ్రాలతో దాన్ని రొమ్ము పొగిలేటట్టుగా పొడిచాడు. ఇంద్రుడి భుజం లాంటి తన తొండంతో దాని మొసలి మెడ చుట్టి విసిరి కొట్టాడు. అప్పుడు ఆ సమయంలో మొసలి పోరాడుతున్నటువంటి ఆ గజరాజుని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళు ఆడక దాని వెంటనే ఉన్నటువంటి ఈ ఆడయ్యలు ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయినాయి. ఆలుమగల మధ్య ఉండే అనుబంధం విడదీయరాంది కదా సహజమని. ఆ రకంగా భర్త చిక్కుల్లో ఉన్నప్పుడు ఈ భార్యలు ఆ రకంగా వెళ్ళిపోవడానికి ఇష్టపడక అలా చూస్తూ ఏమీ చేయడం చేతకాక కూర్చున్నారట. అప్పుడు మొసలికి నీళ్ళే బ్రతుకు తెరువు కావడం వల్ల క్రమక్రమంగా దాని బలం పట్టుదల పెరిగినాయి. అది బలవంతమైపోయింది. నాగరాజు కృష్ణపక్షంలోని చంద్రుల్లాగా, నాగం అంటే ఏనుగు, ఆ గజరాజు కృష్ణపక్షంలో చంద్రమవుతుండే క్షీణిస్తూ ఉంటాడు 18 అమావాస్య దాకా. ఆ రకంగా దానికి ఉన్న బలము, తనకున్న వేగము, తనకున్నటువంటి సామర్థ్యము క్రమంగా తగ్గిపోవడం మొదలుపెట్టాయి. సింహంలాగా మొసలు హూంకారం చేసింది. ఒక ఉదుటన ఏనుగు కుంభస్థలం పైకి ఎగిరి కొట్టింది. పాదాల నడుమ దూరి గిరగిరా తిరిగింది. మెడను వీపును కరిచి బాధ పెట్టింది. సులువుగా ఎగిరి తోక కురికింది. నలిగిపోయేటట్టుగా ఢీకున్నది. నీళ్లల్లో ముంచింది. అది మునిగింది. ఎముకలు దంతాలు విరిగిపోయేటట్టుగా కొట్టింది. దాక్కొని నీళ్లలో అమాంతంగా వచ్చి మీద పడేది. పొడగానం బటకుండటాగు వెలికిన్ బోవంగదాన్ అడ్డమై పడతూ పొంజరణంబులం పెలుగనం బోరాగా రారాగా బెగ్గడిలం కూలగదాచులే చుదరి ఉద్ఘాటించు లంఘించు బల్వెడి జీరుందలగున్మలంగునుడియన్ వేధించు క్రోధించుతున్. ఈ మొసలి గుట్టుగా నీళ్ళ దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా వస్తూ ఉండేది. దాని కాళ్ళు పట్టుకొని బంధించేది కదలకుండా. అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్టుగా ఆ తోకతో కొడుతూ ఉండేది. లేచినప్పుడు వడలు జాడించి పైకి ఎగురుతూ ఉండేది. వేగంగా పోతూ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి దాన్ని గట్టిగా కొట్టేది. క్రోధంతో ఎగిరిపడేది. ఆ రకంగా మొసలి తన అవాక్ర పరాక్రమంతో తన జాతి మొసళ్లకు అత్యంతమైన ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మహామాయ అనే అంధకారం అల్పమైనటువంటి జ్ఞానకాంతిని కప్పివేసినట్లుగా క్రమక్రమంగా ఉత్సాహంతో పెక్కు విధాలుగా కుప్పించి ఎగసి ఆ గజరాజును బాగా నొప్పించింది. తెగువతో నీళ్ళలో మునిగి తేలసాగింది. ఇది ఒక భాగం. ఇక్కడి నుంచి ఇక శరణాగతి అంటే తన బలమేది పనికిరా ఏనుగుకి. మొసలిని ఏమీ చేయలేకపోతున్నది. దానికి ఉన్న బలం నేల మీద, అది చిక్కుకుందేమో నీళ్ళల్లో బలం మొసలికి. కాబట్టి మొసలికి తన నేటివ్ ప్లేసు
జలం అంటే సరోవరం. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎన్ని రకాలుగానో పోరాడింది. ఇక దానివల్ల కాలం అలసిపోయింది. అప్పుడేం చేసింది? పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి, పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి, పంచేంద్రియోన్మాదంబున్ బరిమార్చి, బుద్ధిలతగున్ మారాగుహత్తించి, నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగేంద్రు, మర్యాదన్ అక్రమ విక్రమించ గరి పాదాక్రాంత నిర్వక్రమై. పోతనగా నీళ్ళల్లో మునిగినటువంటి మద్దతు 2 కాళ్లను నేలపై మపి ఊపిరి బిగబట్టింది. యోగేంద్రుడు ఏ రకంగా అయితే తన పంచేంద్రియాల్ని కూడా వాటి యొక్క అతిశయాన్ని, ఆడంబరాన్ని అణిచేసి అణిగించే దశేసి బుద్ధి అనేటటువంటి తీగకు మరొక ఆగు పుట్టినట్టుగా మారాగు హత్తించి మరొక ఆకుని మళ్ళీ అమర్చి ఆనందమయమైనటువంటి పరమాత్మ పదాలను అవలంబించే ఆనందించే విధంగా మొసలి విజృంభించి గజేంద్రుని పాదాలను కదలకుండా వదలకుండా గట్టిగా పట్టుకుంది. చాలా గొప్ప పద్యం అది. ఎవరు ఇలాంటి పదాలు వాడరు? బుద్ధిలతగున్మారాగు హత్తించి. బుద్ధి ఇప్పుడు బుద్ధిని చేసి మన మనసు నడిపిస్తూ ఉంటుంది. దానికి ఇప్పుడు మళ్ళీ ప్రయోజనం కలిగించే విధంగా మారాకు హత్తించి, ఒక మొక్కకి ఒక చిన్న పాతపానికి ఒక ఆకు మళ్ళీ చిగురిస్తే ఎట్లా ఉంటుందో ఆ రకంగా విశేషమైనటువంటి బుద్ధి వైశారథ్యాన్ని ప్రకటించింది. వనగజం వనగజు వనచారి పొటగని వనగజంబుక ఆన వజ్రగజము వెల్లనై సురేంద్రువేచి సుధాంధుల పట్టుబట్టనీక పయలు బ్రాకే. జలచరమైనటువంటి ఆ ముసలి, ఆ మకరం వనచరమైనటువంటి ఏనుగుని నీళ్లలోకి లాగడాన్ని చూచి జలంలో పుట్టినటువంటి ఏనుగు ఐరావతం కాస్త తెల్లబోయేదిట. చూడండి ఇక్కడ ఇది ప్రాపంచికంగా జరిగే సందర్భాన్ని మహానుభావుడైన పోతన్న గారు ఏ రకంగా ఆధ్యాత్మికంగా పౌరాణికంగా అన్వయిస్తున్నాడు. అంటే జలంలో ఉండేటటువంటి ఆ ముసలి వనంలో ఉండేటటువంటి ఏనుగుని లాగడం చూసిన తర్వాత జలంలో పుట్టినటువంటి ఎవరు? క్షీరసాగర మథనంలో పెట్టిన ఐరావతం కదా. ఆ ఏనుగు ఐరావతం తెల్లబోయిందిట. దేవేంద్రుని పడవేసి దేవతలు పట్టుకోవడానికి వచ్చిన చిక్కకుండా అటు ఇటు ఆకాశంలో పరిగెత్తింది అంటాడు. ఓహగలంగి జీవన పుటోలమునన్బడి పోరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాద ఖరోఖరాగ్రశల్యమై. ఊహగలంగి బతుకుదిరులో పడిపోయి మోహమనేటువంటి పెద్ద తీగతో సంసార సాగర నిమజ్జన ముఖ్యమానమని, ఈ మోహం అనేది ఎంతవాడినైనా సరే ప్రమాదో ధీమతామపి అని ఎంతవాడినైనా పడగొడుతుంది ఆ మోహం అనేటటువంటిది. ఆ రకంగా జీవన యానంలో పడిపోయి మోహం అనేటువంటి పెద్ద చైను, పెద్ద తీగతో కట్టుబడినటువంటి పాదాన్ని విడిపించుకోలేక దిక్కుతోచగా ఏం చేయాలో సందేహానికి గురైనటువంటి ఒక సామాన్యమైనటువంటి జీవుడిలాగా గజేంద్రుడు ఘోరమైనటువంటి ఆ మొసలి వాడి కోరలకు చిక్కుబడిపోయి ఏం చేసే చేతగాక బాధతో అలమటించాడట. ఆ రకంగా గజరాజు మొసలితోటి అలసిపోకుండా, సృక్కిపోకుండా, విసుగు చెందకుండా రాత్రులు పగళ్ళు సంధ్యాకాలం అంటూ 1000 ఏళ్ల పాటు తీవ్రంగా పోరాటం సాగించిందిట. అలయక సొలయకను వేసట, అలయక సొలయక వేసట, నొలయక కరిమ కరితోడ మద్దను దండత, రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంబోరు 1000 సంవత్సరములు. ఈ రకంగా 1000 ఏళ్ళు గడిచిపోయినాయి. ఏం చేయాలా? గొప్ప బలంతో ఈ గజరాజు చాలా కాలం మకర రాజుతో పోరాడి చివరికి బలమంతా పోగా ఆహారం లేక చితికిపోయినాడు. తన సామర్థ్యము బలమంతా కూడా శత్రు బలాన్ని పోలిస్తే ఎందుకు పనికి రాకుండా పోయినాయి.
దీనిని ఓడించడానికి లేదా దీని సమానంగా పోరాటానికి నా వల్ల కావడం లేదే, నా సాధ్యం కావడం లేదే, ఇంకా ఈ అడియాస నాకెందుకు అని దుఃఖించాడు. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు, దుఃఖం యొక్క అతిశయం రిలీఫ్. ఒక సమస్య వచ్చినప్పుడు ఆలోచించి దుఃఖార్తలో ఉన్నప్పుడు చివరికి ఒక మెరుపులాగా ఒక మంచి ఆలోచన అని రక్షించే ఆలోచన కలుగుతూ ఉంటుంది ఎవరికైనా. దీని పరిస్థితి కూడా అట్లా. దానికి కారణం ఏమిటి అంటే పూర్వ పుణ్యం. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అని. ఈ గజరాజుకు కూడా పూర్వపుణ్యం వల్ల ఒక మేలైనటువంటి జ్ఞానం కలిగిందట. కలిగి ఆయన అనుకుంటున్నాడు, అయ్యో చిక్కిపోయినాను, ఏ రూపంబున దీనిగిల్తూ ఇక మిక ఈదేల్పు చింతింతు ఎవ్వారంజీరుదు ఎవ్వరు అడ్డముకు నివారి ప్రజారోత్తమన్ వారింబందగు వారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణులు లేరే బ్రక్కెద దిక్కుమారిన మనాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ ఏ రూపంబున దీనిగిల్తూ. ఈ మొసల్ని నేను ఏ రకంగా గెలిచేది, ఇకపైన ఏ దేవుడిని ప్రార్థించేది, ఎవరిని రక్షించు అని పిలిచేది, ఎవరయ్యా నన్ను కాపాడేటటువంటి వాళ్ళు, మహాబలిష్టమైనటువంటి మొసలిని అడ్డగించేవాడు ఎవరు లేకపోయినారే, అన్ని కార్యాలలో దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులు లేనటువంటి నా మొర వినేవారు లేకపోతారా, అటువంటి వారిని నమస్కారం చేస్తాను అన్నాడు. అద్భుతమైనటువంటి గజేంద్ర మోక్షంలో ఇక్కడి నుంచి జీవుడు కూడా ఏ రకంగా కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు భగవంతుని ఆశ్రయించి శరణాగతి చేసినందువల్ల వాడికి దాని ప్రయోజనం కలిగి రక్షించబడతాడు అని చెప్పడానికి ఇది. ఇప్పటిదాకా తన బలం మీద నమ్ముకున్నాడు, బలమంతా కూడా క్షయమైపోయింది, క్షీణించిపోయింది. ఇక బలం ఎవడి తనకి? భగవంతుడే బలం. మొదటి నుంచి భగవంతుని మీదే ఆ రకంగా ఆధారపడి ఆయనకి శరణాగతి చేస్తే మానవుడు కూడా బాగుపడతాడు. పడిపోయేదాకా, పతనమయ్యేదాకా, దుఃఖ అక్షయం వచ్చేదాకా వేచి నీవే తప్ప ఇతఃపరం మెరుగా అంటే ఏ ప్రయోజనం? ఇప్పుడు ఆ తాత్వికమైన ధోరణిలో పడుతున్నాడు గజేంద్రుడు. అని అంటాడు, నానానేక పయూధముల్ మనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాం తచ్ఛాయలందుండలేక ఈ రాజ ఉండలేక ఈ రాజనిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా. భగవంతుడు ప్రార్థిస్తున్నాడు, అడవిలో చాలా కాలంగా ఏనుగుల సమూహాన్ని గౌరవాన్ని పొందితేనే 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు నేను అధినాథుడిగా ఉంటిని. నేను నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడల్లో సుఖంగా ఉండకుండా నాకు ఈ కర్మ ఏమిట్రా, ఈ నీళ్లపై ఆశలు ఎక్కడ రావడం ఎందుకు, ఈ ఇరుక్కుపోవడం ఎందుకు అని భగవంతుడా భయం కలుగుతూ ఉందయ్యా నాకు, నా గతి ఏమవుతుందో అని ప్రార్థించాడు. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు స్కూల్లో పద్యాలు ప్రార్థన చేయించేవాళ్ళు. ఎవని జనించు అని. ఇప్పుడు ఆ తాత్వికమైనటువంటి ధార మొదలైన గజేంద్రుడికి. చూద్దాం. జై శ్రీరామ్.